స్కూబా డైవింగ్ కానీ లేదంటే సీవాక్లో కానీ చూసిన ఫిషెస్ ఉంటాయి కదా, దానికంటే ఎక్కువ ఫిషెస్ దానికంటే దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈరోజు మనం నీల్ ఐలాండ్లో ఒక ఫేమస్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే లక్ష్మణపుర బీచ్ 2లో ఉన్న న్యాచురల్ బ్రిడ్జ్. బీచ్ దగ్గర పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం వాక్ చేయవలసి ఉంటుంది. నీల్ ఐలాండ్కి వచ్చిన వాళ్ళు ఈ అద్భుతాన్ని తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది మనుషులు కట్టిన బ్రిడ్జ్ కాదు, న్యాచురల్గా సముద్రపు అలలు వానల వల్ల ఎన్నో సంవత్సరాలలో ఏర్పడిన బ్రిడ్జ్. ఈ ఐలాండ్లో ట్రాన్స్పోర్టేషన్కి మనం స్కూటీ లేదా సైకిల్ రెంట్కి తీసుకోవచ్చు. స్కూటీ అయితే 500 రూపాయలు, సైకిల్ అయితే 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బీచ్కి రీచ్ అయ్యాక కొంచెం నడవాల్సింది ఉంటుంది. స్టార్టింగ్లోనే చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి డ్రింక్స్ క్యారీ చేస్తే మంచిది. వెల్కమ్ టు లక్ష్మణపుర బీచ్ 2 న్యాచురల్ బ్రిడ్జ్. బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. బీచ్ అయితే మనం రెగ్యులర్గా చూసే బీచెస్ లాగా కాకుండా అస్సలు డిఫరెంట్గా ఉంది. కంప్లీట్గా శాండ్ అయితే అస్సలే లేదు. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ బ్లాక్ రాక్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్రూట్ ఏదో చూడడానికి అచ్చం పైనాపిల్ లానే ఉంది, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే పైనాపిల్ కాదు. అండ్ వెళ్ళే దారి చూస్తున్నారు కదా, మొత్తం కూడా మనకి రాక్స్ లాగా ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడా రాక్స్ కాదు, ఇవన్నీ కూడా డెడ్ కోరల్స్. వీటికి కంటిన్యూస్గా వాటర్ అనేది ఉండాలి, అప్పుడే బతికుంటాయి అనమాట. అలా కాకుండా వాటర్ వచ్చేసి వాటికి ఒక 24 అవర్స్ వాటర్ లేకపోతే చనిపోతాయి. అండ్ కోరల్స్ చనిపోయాక ఇలా రాళ్ళలాగా గట్టిగా అయిపోతాయి అనమాట. సో మనకి కనిపించే ఈ బ్లాక్ కలర్లో ఉన్న రాళ్ళన్నీ కూడా డెడ్ కోరల్స్ అనమాట. ఇవేవో పురుగులు కనిపించినాయి, కొంచెం వెరైటీగా ఉన్నాయి. మనం మిడతలు అంటాం కదా, మిడతలు ప్లస్ చేపలు కాంబినేషన్ లాగా ఉందన్నమాట చూడడానికి. జనరల్గా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా నాకు కూడా అనిపించింది. ఏంటంటే ఐలాండ్స్ అంటే ఏముంది, మొత్తం బీచ్లే కదా అనిపించింది. కానీ విషయం ఏంటంటే ఒక్కొక్క బీచ్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో ఒక బీచ్కి సంబంధం ఉండదు. ఒక్కొక్క బీచ్లో శాండ్ ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది. అక్కడ ఒక్కొక్క బీచ్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఒక్కొక్క బీచ్లో చిన్న చిన్న రాళ్ళలాగా ఉంటుంది, ఒక్కొక్క బీచ్లో మడ్లాగా ఉంటుంది, కొన్ని బీచెస్లో ఇదిగోండి ఇలా మొత్తం రాళ్ళే ఉంటాయి అనమాట. ఏ బీచ్కి ఆ బీచ్ అనమాట, కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. సో వర్త్ అనమాట. అన్ని బీచెస్ అయితే చూడొచ్చు. సో అన్ని బీచెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దట్టు అండమాన్లో వాటర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకు వెళ్ళే దారిలో చిన్న చిన్న చేపలు అయితే కనిపిస్తున్నాయి అన్ని చోట్ల. అది కూడా ఒక జాతి కాదు, రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ది ఉంది, అండ్ కొన్ని చోట్లేమో బ్లూ కలర్ ఉన్నాయి, వైట్ కలర్ ఉన్నాయి. ఇలాగా న్యాచురల్గా ఏర్పడిన ఎక్వేరియంస్ అయితే చాలా అయితే స్పాట్ చేయొచ్చు. సో వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదే అనమాట న్యాచురల్ బ్రిడ్జ్. బాగుంది కదా, సూపర్ ఉంది కదా. అండ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో గైడ్ కావాలా వద్దా అంటే చూస్తున్నారు కదా జనం అక్కడ నుంచి అయితే వస్తున్నారు. మనం ఇందాక వచ్చాం కదా, స్టార్టింగ్ పాయింట్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి వస్తే జస్ట్ 10 మినిట్స్ కూడా కాదు, జస్ట్ ఒక 5 నిమిషాలు నడిచాము. అండ్ ఇక్కడికి వస్తే డైరెక్ట్గా మనకి న్యాచురల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. సో మీరే ఆలోచించుకోండి గైడ్ కావాలా వద్దా అనేది. నేనైతే వద్దనే చెప్తాను, పక్కనే ఉంది కాబట్టి. బట్ గైడ్తో వస్తే ఏంటంటే అతను ఇక్కడున్న మెరైన్ లైఫ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే గైడ్ని అయితే హైర్ చేసుకోవచ్చు. లో టైడ్ చూసుకొని రమ్మని చెప్పాను కదా, అది ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే లో టైడ్లో ఉంది, అందుకని ఇక్కడంతా కూడా ఎక్కడ వాటర్ లేవన్నమాట. మనం ఇక్కడ ఇలా నడుచుకుంటూ రావడానికి ఈజీగా ఉంది. అదే హై టైడ్ అనుకోండి, ఈ అలలు అనేవి ఇక్కడ దాకా వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు ఇలా నడుచుకుంటూ రావడానికి మనకి కష్టం అవుతుంది, దారి ఉండదు, అసలు కనిపించదు అనమాట. కింద రాళ్ళు అంతా గజిబిజిగా ఉంటుంది కాబట్టి రాలేము. సో అందుకని వచ్చే ముందు టైడ్ లోగా ఉందా హైగా ఉందో చూసుకొని రావడం బెటర్. ఇక్కడ జనాలు నడుస్తున్నారు కదా, కొంచెం యువతలకు వస్తే జనాలు నడవని చోటకి కలర్ఫుల్ ఫిష్లు చాలా ఉన్నాయి, చాలా పెద్దవి అనమాట ఇక్కడ. అండ్ నేనైతే ఒక చిన్న లాబ్స్టర్ కూడా చూశాను, భలే ఉంది. ఫిష్లు అయితే రకరకాలుగా ఉంటాయి, ఒక్క కలర్ కాదు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఫిష్లు కనిపిస్తాయి. ఇది ఇంకా ట్రైలర్ మాత్రమే. ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ మనకి రకరకాల ఫిష్లతో పాటు వేరే జీవులు కూడా చాలా కనిపిస్తాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఫిష్ ఆరెంజ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏదో జెర్రీ లాగా ఉంది చూడడానికి. ఇవి కూడా చాలా రంగుల్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫిష్లు అయితే ఒకేసారి గుంపులుగా వచ్చినాయి. ఇందాక దాకా భయపడ్డాయి, ఇప్పుడైతే దగ్గర దాకా వస్తున్నాయి. ఇది వచ్చేసి కోరల్స్ అనమాట, చూడడానికి మనిషి బ్రెయిన్ లాగా ఉంది.
ఇక్కడ ఫిష్ అన్నిటిలో కూడా ఒక 3 రకాలు మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫిష్ ఇందా చూసుకున్నాం కదా, అండ్ ఇంకొకటి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. ఇంకా అది టాప్ అనమాట, అన్నిటికంటే కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కాకపోతే అదేంటంటే వస్తుంది మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. కొంచెం షై ఫిష్ అనుకుంటా. అదిగోండి మళ్ళీ వచ్చింది, వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది బ్లూ కలర్ ఫిష్. ఇవన్నీ వచ్చేసి లైవ్ కోరల్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అండ్ ఆ లైవ్ కోరల్స్కి కింద ఇంకొక కలర్ఫుల్ ఫిష్ అయితే ఉంది, గోల్డెన్ ఫిష్ అనుకుంటా. ఎల్లో, వైట్, బ్లాక్, బ్లూ అన్ని కలర్స్ ఉన్నాయి అనమాట దానికి. అది కూడా కొంచెం షైగా ఫీల్ అవుతుంది, బయటకి అయితే రావట్లేదు. వావ్, ఇప్పటిదాకా ఫిష్లన్నీ కూడా భయపడి దూరంగా వెళ్ళిపోయాయి, ఇప్పుడైతే మాత్రం భయపడట్లేదు అనమాట, దగ్గరగా వచ్చేస్తున్నాయి. వాటర్ క్లియర్గా ఉండటం వల్ల అన్నీ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇక్కడ ఎక్కువ ఫిషెస్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్స్లో ఉన్నాయి. మనకి స్కూబా డైవింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఈ కలర్వే కనిపిస్తాయి. ఆరెంజ్ కలర్ ఫిష్ అయితే మళ్ళీ వచ్చింది. యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్లేస్లో న్యాచురల్ బ్రిడ్జ్తో పాటు మెయిన్ అట్రాక్షన్ అంటే ఇదే. ఈ మెరైన్ లైఫ్ని చూడడం అనేది లైవ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో దీన్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. చిన్న చిన్న లాబ్స్టర్స్ అయితే చూశాను. వావ్, లోపలికి వెళ్ళి దాక్కుంది. ఇదిగోండి ఇక్కడ ఒక లాబ్స్టర్ ఉంది చూడండి, వైట్ కలర్లో కలిసిపోయింది. లాబ్స్టర్ అనమాట ఇది, చాలా చిన్నది. అండ్ ఇంకొకటి వచ్చేసి దీని లోపలికి వెళ్ళి దాక్కుంది. జెర్రీలాగా ఉన్నాయి అన్నాను కదా, ఇవైతే ఇక కొంచెం ముందుకు వస్తే మనకి ఇక ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం అవే ఉన్నాయి. తర్వాత తెలిసింది ఏంటంటే ఇవి ఒక టైప్ ఆఫ్ స్టార్ ఫిషెస్ అనమాట. వైట్ అండ్ బ్లాక్ కలర్ స్టార్ ఫిష్లు అయితే స్పాట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది స్టార్ షేప్లో. అండ్ క్రాబ్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి. అండ్ దీన్ని చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సీ కుకుంబర్ అంటారు. కుకుంబర్ షేప్లో ఉంటుంది అనమాట, చాలా చిన్నగా మూవ్ అవుతూ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో దీన్ని తింటారు కూడా. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి కొంచెం పెద్ద లేక్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఫిష్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రేడియం ఫిష్ అనమాట. ఈ బ్లూ కలర్ ఫిషెస్ నైట్ మూన్ లైట్కి గ్లో అవుతాయి. ఇక్కడ మనకి ఎక్కువగా బ్లాక్ అండ్ ఎల్లో ఫిషెస్ ఉన్నాయి కదా, ఇవైతే కనిపిస్తాయి. వీటిని జీబ్రా ఫిషెస్ అంటారు. జీబ్రాకి పైన చారలు ఉంటాయి కదా, సో ఈ ఫిష్ కూడా అలా చారల్లాగా ఉంటుంది అనమాట, బ్లాక్ కలర్వి. ఇక్కడ చూస్తే ఇది కొంచెం వెరైటీగా ఉంది, పైన ముళ్ళులాగా ఉన్నాయి అనమాట, బ్లాక్ కలర్. వీటిని అర్చిన్స్ అంటారు. ఈ బ్లూ కలర్ రేడియం ఫిషెస్ అయితే మళ్ళీ వచ్చినాయి. ఇవి యాక్చువల్గా నైట్ అవసరం లేదు, ఇప్పటికే మనకి కొంచెం గ్లో అవుతున్నట్టుగా తెలుస్తుంది, అనిపిస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు ఇది మూవ్ అవుతున్నట్లు, చాలా చిన్నగా మూవ్ అవుతుంది చూడండి. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లు ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి యాక్చువల్గా న్యాచురల్ బ్రిడ్జ్ ఒకటి కాదు, 2 అయితే ఉంటాయి. వెనక కనిపిస్తుంది కదా, ఇది కూడా న్యాచురల్ బ్రిడ్జ్ అనమాట. బట్ మెయిన్ బ్రిడ్జ్ వచ్చేసి ఇదే. ఇందా చూసుకున్నాం కదా స్టార్ ఫిష్, ఇక్కడైతే మనకి క్లియర్గా చూడొచ్చు. మధ్యలో ఉంది కదా బాడీ, దానికి ఒక 5-6 లెగ్స్ లాగా వచ్చినాయి. సో ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది స్టార్ ఫిష్. ఇది వచ్చేసి ఆయిస్టర్ అనమాట, మనకి ఓన్లీ టాప్ కొంచెం పార్ట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో ఆయిస్టర్ అంటే తెలుసు కదా, తెలుగులో ఆల్చిప్పలు అంటారు, అలాగే గుల్లలు కూడా అని అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే మనం చెయ్యి దగ్గర పెడితే మొత్తం మూసుకుపోద్ది అనమాట. చూడొచ్చు, చెయ్యి దగ్గర పెట్టగానే క్లోజ్ అయిపోతుంది. మనకి ముత్యాలు దొరుకుతాయి కదా, ఈ ముత్యాలు అనేవి ఈ ఆయిస్టర్స్ లోపలే దొరుకుతాయి అనమాట. ఇక ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఇక లాస్ట్లో అయితే ఇక చూస్తున్నారు కదా, వాటర్ అయితే అసలు ఫుల్ బ్లూ కలర్లో ఫుల్ ట్రాన్స్పరెంట్గా, అండ్ ఫిషెస్ కూడా ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పర్టికులర్ ప్లేస్ అయితే మాత్రం. సో అండ్ వెనకాల మువ్వా చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఈ సీనరీ మాత్రం చూడడానికి సూపర్ అనిపిస్తుంది. సీవాకు స్కూబా డ్రైవింగ్ అవసరం లేదనమాట, అన్ని చేపలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ.
అన్లిమిటెడ్ టైం, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లోపల చూస్తే మనకి చిన్న చిన్న మొక్కల్లాగా ఉన్నాయి కదా, సో మనకి ఎదురుగా కనిపించే అన్నీ కూడా లైవ్ కోరల్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కనిపించిన చేపలన్నీ చూశాక నాకేమనిపించిందంటే హ్యావ్లాక్ ఐలాండ్లో ఈ వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్కిప్ చేయొచ్చు అనిపిస్తుంది. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి లాబ్స్టర్, చాలా చిన్నది. మనం దగ్గరికి వెళ్ళగానే లోపలికి వెళ్ళిపోతుంది, చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఆయిస్టర్, ఇది వచ్చేసి బ్లూ కలర్ ఆయిస్టర్. రేడియం కలర్ లాగా చాలా బ్రైట్గా అయితే ఉంది. ఎండ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. చల్లగా ఉంది రాయి కింద కూర్చుంటే. లొకేషన్ చూస్తున్నారు కదా, ఫోటోషూట్స్కి మాత్రం బెస్ట్ ప్లేస్ అనమాట. ఈ బీచే కాదు, అండమాన్లో అన్ని బీచెస్ కూడా ఫోటోషూట్స్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ లొకేషన్స్.
సో మోస్ట్లీ అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇక మన న్యాచురల్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాం. సో బేసిక్గా నీల్ ఐలాండ్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ న్యాచురల్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది వచ్చేసి లక్ష్మణ్పూర్ బీచ్ 2 దగ్గర నుంచి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇది కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మణ్పూర్ బీచ్ 1కి అయితే వెళ్దాం సన్సెట్ కోసం. అండ్ మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదే. సో దీనికోసమే హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్ రావాలా అంటే నేనైతే రావచ్చు, వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే మనం స్కూబా డైవింగ్ కానీ లేదంటే సీవాక్లో కానీ చూసిన ఫిషెస్ ఉంటాయి కదా, దానికంటే ఎక్కువ ఫిషెస్ దానికంటే దగ్గర నుంచి చూడొచ్చు అనమాట ప్రశాంతంగా. ఎంతసేపు కావాలంటే అంతసేపు. మనకి యాక్టివిటీస్కి టైం లిమిట్ ఉంటుంది కదా, అలా అయితే ఇక్కడ లిమిట్ అయితే ఉండదు. అండ్ దానికంటే కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రకరకాల లైవ్ ఫిషెస్ని అలాగే లైవ్ కోరల్స్ని కూడా చూడొచ్చు. అంటే లైవ్ సముద్ర జీవులు రకరకాలవి చూడొచ్చు అనమాట, కొత్త కొత్తవి ఎప్పుడు చూడనివి. సో దానికోసం అయితే కంపల్సరీ రావచ్చు ఇక్కడ దాకా. ఇది వచ్చేసి మ్యాప్లో చూపించాను కదా, నీల్ ఐలాండ్కి సెంటర్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది మార్కెట్. మనకి ఇక్కడ స్వామి వివేకానంద స్టాచ్యూ అయితే ఉంటుంది. అండ్ మనకి ఎదురుగా కనిపిస్తున్న లైన్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్, అది జెట్టీకి వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్. అండ్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చూపించే రోడ్ సైడ్ వెళ్తే మనం డైరెక్ట్గా సన్సెట్ పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. దీనికి ఆపోజిట్గా ఈ రూట్లో వెళ్తే మనకి సీతాపూర్ బీచ్ అయితే వస్తుంది. అలాగే జెట్టీకి వెళ్ళే రూట్కి వెళ్ళి ఇమీడియట్ రైట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా భరత్పూర్ బీచ్కి అయితే వెళ్ళొచ్చు. హోప్ యూ లైక్ ద వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. థ్యాంక్ యూ. ఎందుకంటే పాము ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి, ఇదిగోండి.